ఇక వెలుగు చూద్దాం మనం. V6 వెలుగులో ప్రధానంగా ఇదిగో పాక్ ఎయిర్ బేస్ పేల్చివేత, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ స్టేషన్ దాడికి ముందు దాడి తర్వాత. ఇది మనం పాక్ ఎయిర్ బేస్ ఒకటి పేల్చేసాము. ఇక పాక్ తడాకా చూపిస్తాం, అక్కడి నుంచి తోటా పేలితే ఇక్కడి నుంచి మిసైల్ పైకి లేస్తుంది. ప్రధాని మోడీ హెచ్చరిక, తాజా పరిస్థితిపై హై లెవెల్ డిఫెన్స్ మీటింగ్. ఆపరేషన్ సింధూర్ ఇంతటితో ముగిసిపోలేదు, మళ్ళీ దాడి చేస్తే అంతకు రెట్టింపు మూల్యం తప్పదు. సింధు జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుంది. కాశ్మీర్పై ఎవరి మధ్యత్వం అక్కర్లేదని వెల్లడి. అమెరికా వైస్ ప్రెసిడెంట్ వాన్స్తో ఫోన్లో సంభాషణ. పీఓకేను పాక్ తిరిగి ఇవ్వటం తప్ప దేనిపై చర్చలు లేవని స్పష్టీకరణ. ఆర్మీ కమాండర్లకు కూడా ఫుల్ సపోర్ట్ అంటండి. సో వీళ్ళు మన త్రివిధ దళాలు ఏం చెప్తున్నారంటే 100 మంది టెర్రరిస్టులు, 3 పాక్ ఎయిర్ బేసులు మటాష్, మళ్ళీ కాల్పులు జరిపితే అంతు చూస్తాం. పాకిస్తాన్కు త్రివిధ దళాల అధికారుల వార్నింగ్. కవ్విస్తే కరాచీ పోర్ట్పై దాడికి అన్నీ సిద్ధం చేశాం. జనావాసాలపై మేము దాడులు చేయలేదు, ఆధారాలతో వీడియోలు రిలీజ్ చేస్తున్నాం. 5 ఇండియన్ జవాన్లు అమరులయ్యారు. 35 నుంచి 40 మంది పాక్ రేంజర్లు మట్టుబెట్టినాం. ఆపరేషన్ సింధూర్ బ్రీఫింగ్లో వెల్లడి. వీళ్ళు చెప్పుకుంటాను, నిన్న పుల్వామా దాడి మా పనే విదేశీ మీడియా ముందు ఒప్పుకున్న పాకిస్తాన్. అదొక స్ట్రాటజిక్ విధానం అన్న ఆ దేశ ఎయిర్ ఫోర్స్ డీజే ఔరంగజేబ్. పేరే మంచి పేరు పెట్టుకున్నాడు గాడు. బలూచ్ పోరాటం ఉద్రిక్తం. పాకిస్తాన్లో అంతర్యుద్ధం తీవ్రమైంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైన్యంపై దాడులు తీవ్రం చేసింది. పాక్ సైన్యం ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై మెరుపు దాడులతో ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటుంది. BAL దాడులతో పాక్ సైన్యం ఉక్కిరి విక్కిరి అవుతుంది. తొందరలోనే వీళ్ళు సొంత దేశంగా ప్రకటించుకుంటారు. సో మిగతా 4 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, 4 ప్లేసెస్, హైదరాబాద్, మిగిలిన మ్యాచ్లు హైదరాబాద్ సహా 4 వేదికలు నిర్వహించే ఛాన్స్ ఉందంట. 16న లీగ్ ప్రారంభించి 17 స్టార్ట్ చేయాలని BCCI భావిస్తుంది. దీనిపై ఇవాళ ప్రకటన చేసే అవకాశం. సో శత్రువులపై బ్రహ్మాస్త్రం. యూపీలో బ్రహ్మోస్ మిసైల్ ప్రొడక్షన్ యూనిట్ ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్. రావల్పిండిలోనూ మన సైన్యం గర్జించింది. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్నాం. ఉగ్రవాదంపై పోరులో మన సత్తా చాటాం. ఇది నయా భారత్, టెర్రరిజాన్ని సహించదు. ఆపరేషన్ సింధూర్ దేశ సంకల్ప శక్తికి చిహ్నమని రాజ్నాథ్ సింగ్ గారు చెప్తున్నారు.